చరిత్రలో ఇప్పటి వరకు ఏ టీటీడీ అధ్యక్షుడు ఈ రకంగా ఇంత దిగజారి మాట్లాడిన సందర్భం లేనే లేదు. ఆయన వాడినటువంటి భాష బజారు రౌడీల కంటే హీనంగా ఉంది. నాతో పెట్టుకోవద్దు, వాడు కరుణాకర్ రెడ్డి ఒక రాస్కెల్, ఒక నీచుడు, ఒక డెకాయిట్, నాతో పెట్టుకుంటే అంతు తేలుస్తా, నేను ఇలాంటి వాడిని కాదు అని రౌడీలు మాట్లాడేటువంటి మాటలు స్వామివారి ప్రథమ భక్తుడిగా ఆయన మాట్లాడడం జరిగింది. నేను గతంలో గోవులకు సంబంధించి జరిగిన తప్పిదాన్ని ఎత్తి చూపినప్పుడు ఆయన దానిని సమర్థించుకోవడానికి కరుణాకర్ రెడ్డి అనేవాడు ఒక మనిషే కాదు, వాడు మనుషులకే పుట్టలేదు, మనిషి జన్మకే అనర్హుడు అని అప్పుడు కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడారు. నేను ఆ రోజు కూడా ఆయనను వ్యక్తిగతంగా ఏ రకంగానూ కూడా నేను దూషించి మాట్లాడను. నేను టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రసంగాలు చేసినటువంటి సందర్భం కూడా లేదు. ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు మా నాయకుడు, మాకు అత్యంత ప్రీతిపాత్రుడు, కోట్లాది మంది తెలుగు వాళ్లకు ఎంతో ముఖ్యమైన ఆరాధ్యనీయ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి శ్రీమతి భారతి గారి మీద కూడా చాలా దూషణ పర్వాలు ఆయన చేయటం జరిగింది. బిఆర్ నాయుడు గారు తను టీటీడీ అధ్యక్షుడిగా మాట్లాడినారా లేకపోతే బజారు రౌడీగా మాట్లాడినారో నాకు అర్థం కావటం లేదు. బహుశా ఆయన ఏమన్నా రాజీనామా చేసి నా అసలు స్వరూపం ఇది అని ఆయన ప్రసంగం ఏమన్నా సాగించినారేమో. బహుశా ఆయన రాజీనామా ఇంకా బయటికి రాలేదు కాబట్టి టీటీడీ చైర్మన్లు అయితే అలాంటి భాష మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఆయన ఈ రకమైనటువంటి గుండాలాగా ప్రవర్తిస్తే సమాధానం ఏం చెప్పినా, నేను నా అంతటి వాడే లేడు, నేను దేనికైనా తెగిస్తా, నీ అంతు చూస్తాను అంటే నాయుడు గారికి నేను చెప్తున్నా, మీలాంటి వాడితో పోరాడటం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇంత బరితెగించినటువంటి వాళ్లతో యుద్ధం చేయటం అంటే నాకు కూడా సరదా నాయుడు గారు. ఎందువల్లంటే ఎవరితో వాళ్లతో మాట్లాడి వాళ్ళని గురించి విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. మీరు నా అంతటి వాడే లేడు అని చెప్తున్నారు కాబట్టి, నాతో పెట్టుకుంటే ఏమైనా చేస్తాను అని అంటున్నారు కాబట్టి మీలాంటి వాడితోనే పెట్టుకుంటా. నేను ఆ మాట మీలాంటి వాడితో కాదు, మీతోనే పెట్టుకుంటా. మీరు చేసినటువంటి తప్పుల్నే ఎత్తి చూపుతూ ఉంటా. మా నాయకుడిని గురించి, మా నాయకుడి శ్రీమతి గారిని గురించి ఇంత దుర్భాషలు ఆడిన తర్వాత మీ గురించి, మీ తప్పిదాలను గురించి మాట్లాడకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే నేను అనిపించుకోను. ఆ దమ్ము మీకంటే నాకు చాలా ఎక్కువ ఉన్నది. పోరాటాలలో గారి గురించి, మా గురించి, మా అవినీతి అది ఇదని ఇంత మాట్లాడుతున్నారు. అసలు నువ్వు BHEL ఒక సాధారణమైనటువంటి చపరాసి ఉద్యోగం చేసినటువంటి వ్యక్తివి, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి అనేటువంటి విషయం హైదరాబాద్ లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు. అక్కడ గోడ దగ్గర కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన గేటు విషయంలో కూడా తగాదా ఉన్నది మీకు. మీరు ఇవన్నీ కూడా మర్చిపోయి మీరు బట్టతల మీద జుట్టు మొలిపిస్తాను అని న్యూజెన్ అనేటువంటి ఒక మందు, మోకాళ్ళు నొప్పికి హైజన్ అనేటువంటి ఒక మందు మీరే కనిపెట్టినట్టుగా మార్కెట్ లో వదిలి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. మీ మాట అప్పుడు మీరు కూడా నాకు చాలా బాగా తెలుసు కదా, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండగా.